విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ ప్రధాన పాత్రలలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం కింగ్డమ్. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జూలై 31న థియేటర్స్లో రిలీజై సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడ్డ విజయ్ దేవరకొండకి ఈ చిత్రం కొంత ఊరట కలిగించింది. ఇప్పుడు కింగ్డమ్ ఊహించని ఓపెనింగ్స్తో థియేటర్లలో రచ్చ చేస్తోంది. విడుదలైన తొలి రోజే సినిమా మంచి వసూళ్లు సాధించడంతో టీం ఆనందోత్సాహాలతో వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులతో తమ సంతోషాన్ని పంచుకుంది. తెలంగాణలో భారీ ఫాలోయింగ్లో ఉన్న విజయ్ దేవరకొండ వరుస డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు. ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కింగ్డమ్ రిలీజ్తో ఈసారి సీడెడ్లో సూపర్ ఫామ్లో కనిపించాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజే సుమారు 50% రికవరీ సాధించిందని, ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. విడుదలైన సినిమా ఫలితంపై కొంత టెన్షన్గా ఉన్న విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్ తనను నమ్మాడని, ఆ నమ్మకాన్ని చూసి మాటలు రావడం లేదంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా కింగ్డమ్ 2 గురించి కూడా క్లూస్ ఇచ్చారు. త్వరలోనే సీక్వెల్ ఉంటుందని, అయితే అది విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాతే ప్లాన్ చేస్తామని చెప్పారు. మొదటి పార్ట్ క్లైమాక్స్లో చూపించిన సేతు అనే పాత్రను ఓ స్టార్ హీరో చేయనున్నారని సమాచారం. ఆ విషయంలో పెద్ద సర్ప్రైజ్ ఉందని నాగవంశీ తెలిపారు. ఇక మొదటి భాగంలో తక్కువ ప్రాధాన్యం కలిగిన భాగ్యశ్రీ బోర్సే పాత్రకు సీక్వెల్లో ఎక్కువ స్కోప్ ఉండబోతోందట. ఇది విన్న ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటికే ఆ హీరో ఎవరనే దానిపై చర్చలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక పీరియాడిక్ డ్రామా చేస్తున్నాడు. ఆ సినిమాలో పాత్ర కోసమే ఆయన ప్రత్యేకంగా మీసం పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో రూపొందుతుండగా సమాంతరంగా దిల్ రాజు నిర్మించే రౌడీ జనార్దన్ అనే మరో సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.